హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే భోంచేస్తున్నాను. ఈరోజు మీకు ఒకటి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. అది ఏంటంటే, నిన్న వేరే వాళ్ళ వీడియో నేను చూస్తూ ఉంటే పచ్చిమిరకాయతో ఆవ పచ్చడి అంటే నిలవ పచ్చడి పెడుతున్నానని చెప్పింది. అమ్మో, పచ్చిమిరకాయలతో కూడా నిలవ పచ్చడి అంటే ఏది దొరికితే అది పెడుతున్నారు జనాలు అనుకొని, దీంతో పచ్చిమిరకాయలతో ఏం పచ్చడి ఏం బాగుంటుంది అనుకున్నా. సరే, కాసేపటి తర్వాత అన్నీ ఇంట్లోనే ఉండవు కదా, కొనే పని లేదు, నేను కూడా ట్రై చేసి చూద్దామని చెప్పి ఇంట్లో పచ్చిమిరకాయలు ఒక 7 పచ్చిమిరకాయలు 2 నిమ్మకాయలు కోసి ముందు పచ్చిమిరకాయలు శుభ్రం చేసుకోవాలి. కడిగి ఆరి శుభ్రంగా తడి ఉండకూడదు అన్నమాట. అసలు కోసి వాటిని పచ్చిమిరపకాయలని 2గా చీలేటట్టు కోసుకోవాలి. చాకుతో చీల్చుకోవాలన్నమాట. రెండు మధ్యలోకి కోసిన తర్వాత ఈ నిమ్మకాయ రసం పిండిన రసం ఈ పచ్చిమిరపకాయలు వేసి ఒక పక్కన పెట్టేసేయాలి. ఒక పావు గంట అలా నానాలి, కారం పోయిద్దంట. తర్వాత వేరే గిన్నెలో నేను కొద్ది పచ్చిమిరకాయలే కదా, అందుకని 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు, కొంచెం ఆవపిండి, కొంచెం మెంతిపిండి వేసాను. తర్వాత దాంట్లో శనగ నూనె అయితేనే టేస్ట్ బాగుంటుందంట, అందుకని శనగ నూనె పోసాను. కలిపి తర్వాత ఈ పక్కన నానబెట్టుకున్న నిమ్మరసంతో నానబెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అవి తీసి కలిపిన దాంట్లో కారంలో పోసి అవి కూడా కలిపి ఓ పక్కన 2 రోజులు అలా ఊరబెట్టుకోవాలంట. ఊరబెట్టిన తర్వాత 3వ రోజు అది తింటే చాలా టేస్ట్గా ఉందండి. అయ్యో, అనవసరంగా అన్నానే ఇది పచ్చిమిరకాయలు పచ్చడి అని అదని ఇదని అని మనసులోనే ఆమెకు సారీ చెప్పుకొని ఈ టేస్ట్ మీరు కూడా చూడాలని మీకు చెప్తున్నాను. పచ్చడి నిజంగా టేస్ట్ చాలా బాగుంది. పచ్చిమిరపకాయలు గట్టి కాయలు, తాజా కాయలు తీసుకుంటే అన్నం తినేటప్పుడు కొరిగితే కరకరలాడుతుంది, బాగుండే. ఎన్ని రోజులు ఉంటుందో చూడలేదు. నిమ్మరసం అయితే పడింది కాబట్టి 10 రోజులు ఉంటుందో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఇప్పుడు నేను 2 రోజులే కదా పట్టి, వేడి అన్నంలో ఈ పచ్చిమిరకాయలు పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే నిజంగా సూపర్ అద్దరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, కొంచెం చేసి చూడండి ఎలా ఉంటుందో. ఉప్పు కారం అవన్నీ వేసుకున్న తర్వాత 2 స్పూన్లు నేను వేసానని చెప్పాను కదా, మీరు కూడా తగినంత వేసుకొని, చాలపోతే 2వ రోజు చూసుకొని మళ్ళీ వేసుకోండి. పులుపు తగ్గినా, ఉప్పు తగ్గినా, కారం తగ్గినా, ఏది తగ్గితే అది 2వ రోజు చూసుకొని మళ్ళీ వేసుకోండి. పచ్చడి అయితే చాలా బాగుంది. ఆమె ఎవరు చూపించిన పచ్చడి నేను చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ని మీరు కూడా ఆస్వాదించాలని ఈ వీడియో చేస్తున్నాను.